అసలు కావేరీ నదీ తీర ప్రాంతం అంటేనే అత్యంత సారవంతమైనదని వేరే చెప్పనక్కర్లేదు. అక్కడ భూములన్నింటినీ కూడా తన చల్లనైన జలదృష్టితో సస్యశ్యామలం చేసేది. దాంతో అక్కడ జీవించే వారంతా తిండికి బట్టకు ఏ లోటు లేకుండా ప్రశాంతంగా హాయిగా కాలం గడిపేవారు. ఇలాంటి అందమైన దేశంలోనే తిరుమలయూర్ అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో నివసిస్తున్న ఒక శుద్ధ శ్రోతీయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రుద్ర పశుపతి నాయనారు. అతడు ఈశ్వరునికి పరమ భక్తుడు. శివపంచాక్షరి మంత్రాన్ని అనుక్షణం స్మరించుకోవడం అతని నిత్యకృత్యం. అలాగే 3 కాలాల్లోనూ రుద్రాధ్యాయం పారాయణ చేసుకునేవాడు. ఆ విధంగా పశుపతిని ధ్యానించడంలో వర్ణనాతీతమైన ఆనందాన్ని అనుభవించేవాడు. భూలోకవాసులను పరిపూర్ణంగా పునీతం చేయగల మంత్రరాజ్యాలలో రుద్రాధ్యాయం అతి ప్రధానమైనదని అతను భావించేవాడు. సకల వేదాల ప్రతిరూపమే రుద్రాధ్యాయం అని తలచేవాడు. అలాంటి రుద్రాధ్యాయాన్ని నిరంతరం పఠిస్తూ తనను తరింపజేసే దివ్యయోగం అదేనని భావించేవాడు. అతను తనకు ముక్తిని కలిగించేందుకు అదే తన సాధనా మార్గంగా ఎంచుకున్నాడు రుద్ర పశుపతి నాయనారు. గాలి, నీరు, ఆకాశం, సకల ప్రకృతి అంతా శివరూపంగానే భావించేవాడు. ప్రతినిత్యం క్రమం తప్పకుండా 3 కాలాల్లోనూ నదిలో స్నానం చేసి ఆ నదిలోనే కంఠం లోతు వరకు నీటిలో నుంచొని పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో రుద్రాధ్యాయం పఠించేవాడు. ఆ సమయంలో 4 ముఖాలతో వేదాలను వల్లించే బ్రహ్మను స్ఫురణకు తెచ్చేవాడు. అలాగే ఆ సమయంలో అతన్ని చూసిన ఎవరికైనా గంగను తలపై దాల్చిన శివుడిలా కనిపించేవాడు. ఇంతెందుకు, రుద్రాధ్యాయం చదవటంలో అతను పారవస్యాన్ని, నిరుపమానమైన భక్తి ప్రవృత్తులను, విశ్వాసాన్ని తిలకించి సాక్షాత్తు పరమశివుడే పరమానంద భరితుడైపోయాడు. ఇలాంటి తపోమయమైన జీవిత విధానం ఎవ్వరి వల్ల సాధ్యం కాదని ఆ పరమశివుడే అనుకున్నాడు. అంతే, తక్షణమే శివుడు రుద్రపశుపతి నాయనార్కు మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ రుద్రపశుపతి నాయనారు గురించి ఎక్కడా కూడా ఇంతకు మించి సమాచారం లభించలేదు.